హాయ్ అండి, అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. కుమారి వ్లాగ్స్ ఛానల్కి వెల్కమ్ అండి. ఇంక ఈరోజు పూజ అయితే ఎలా చేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచానండి. లేచి కొంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ యోగా చేసుకుంటాను. మెంతులు నానబెట్టిన మెంతులు కొద్దిగా తింటానండి. రోజు తింటాను మెంతులు. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత స్నానం అది చేసుకొని పూజ చేసుకుంటాను. పూజ అయితే అయిపోయింది. మా చెట్లు పూసిన పువ్వులు వైట్ కలర్ ఫ్లవర్స్ పైన ఉన్నాయి కదా, ఇంక రోజ్ పువ్వు అలా ఒకటే పూసింది. ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే కర్రీ చేస్తున్నాను. దొండకాయని బంగాళదుంప ఫ్రై చేస్తున్నానండి. పప్పు గోంగూర చేస్తాను, ఇంకా అది వీడియో తీయలేదు. ఇంకా క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉందండి, కూల్గా ఉంది, వర్షం పడుతుంది. బయటన కూర ప్రిపేర్ చేస్తున్నాను. దొండకాయ బంగాళదుంప ఉంది, ఫ్రై చేస్తున్నాను. ఇంకా వర్షం పడుతుంది, ఎక్కడ బయటకు వెళ్ళడానికి కూడా అవ్వదు. ఇంకా అలాగ ఇంట్లోనే పనులన్నీ చేసుకుంటూ టైం స్పెండ్ చేయడమే. బయటనైతే చాలా చల్లగా ఉంది. దొండకాయ వేసేసరికి టైం పడుతుంది కదండి, అలా సిమ్లో వేగాలి, మాడిపోతే బాగోదు కూర. దొండకాయ సిమ్లో వేసుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. కొత్తవారు ఎవరైనా ఉంటే ఆనియన్స్, ఫ్రై, జీలకర్ర అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆనియన్స్ వేగాక దొండకాయ వేసాను. లైక్ ఇవ్వండి, లైక్ నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా మా ఇంటి దగ్గరికి గోంగూర అయితే చేశానండి. మధ్యాహ్నం లంచ్ అయితే కొండ అయితే బాగా కనిపిస్తుందండి మా కొండ. కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా అదే మీకు చూపిస్తున్నాను. తులసి అందరు ఇలా దీపం పెట్టుకున్నాను. దీపం ఇంకా ఉంది, కొండ ఎక్కలేదు. వర్షం అయితే పడుతుంది, క్లైమేట్ చాలా చల్లగా కూల్గా ఉంది. వేడివేడిగా ఉండొచ్చులే అని చెప్పి ఇంకా రైస్ పెట్టలేదు,